పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. ఏ ఫలము చేత? నోటి ఫలము చేత. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. స్తోత్రం చెప్పండి. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. మరి అడుగుతున్నా, నీ నోటి ఫలం ఎలా ఉంది? నీ నోటి ఫలము ఎలా ఉంది? నోటి ఫలం అంటే ఏంటి? మాట. నీ మాటే నీకు మేలు చేస్తుంది. నీ నోటి ఫలము వలన నరుడు మేలు అనుభవించును. ఒకడు నోటి ఫలము చేత మేలును అనుభవించును. అంటే నీ నోరు నుండి వచ్చే మాట నీకు ఫలాన్ని ఇస్తుంది. హలో, నీ నోటి నుండి వచ్చే మాట ఫలమిస్తుంది. నీ నోటి నుండి వచ్చే మాట ఫలమిస్తుంది. నీ బిడ్డలను గూర్చి నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఒక విత్తనం. అదే వారి జీవితంలో ఫలిస్తుంది. నీ బిడ్డలను గూర్చి నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆ మాట ఫలమిస్తుంది. నీ భర్తను గూర్చి 10 సార్లు నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఫలమిస్తుంది. దేవునికి ఇచ్చిన వ్యాపారాన్ని గూర్చి నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఫలమిస్తుంది. నీ భార్యను గూర్చి నువ్వు మాట్లాడే మాట ఏంటి? అది ఫలమిస్తుంది. నీ భర్తను గూర్చి నువ్వు మాట్లాడే మాట ఏంటి? అది ఫలమిస్తుంది. నీకివ్వబడిన జీవనాధారం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఫలమిస్తుంది. నీవు పల్లేరు విత్తనాలు విత్తి ద్రాక్ష పండ్లు కొయ్యాలని చూడొద్దు. అది అవివేకం. నువ్వు నష్టం కలిగే మాటలు మాట్లాడి లాభాన్ని నీ హృదయం ఆపేక్షించకూడదు. అది అవివేకం. ఒకడు పల్లేరు విత్తనాలు విత్తి ద్రాక్ష పండ్లు కొయ్యి తగునా? అది జరుగునా? మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. నీ బిడ్డలను కూర్చుని నువ్వు విత్తిన విత్తనం ఏంటి? నువ్వు పలికిన మాట ఏంటి? అదే ఫలిస్తుంది. నీ నోటి ఫలము నీకు మేలు కలుగునట్లు, మేలు కలుగుటకు కారణం. కొన్ని 100 సార్లు మాట్లాడుతున్నాను. అందుకే ప్రభు అంటాడు, ఇతరులకు మేలు కలుగునట్లు, క్షేమాభివృద్ధి కలుగునట్లు. మనం మాట్లాడే మాట ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. ఇతరులకు మేలు కలుగునట్లు మాట్లాడాలి. శుభకరమైన మాట మాట్లాడాలి. నువ్వేమో ఇత్యాది పొద్దున్న నుండి సాయంత్రం వరకు పల్లేరు విత్తనాలు, కానీ నువ్వు ద్రాక్షకాయలు కొయ్యాలని చూస్తావు. అది ఎలా సాధ్యం? నెవర్. అసంభవం. నువ్వు ఏమి విత్తుతావు అదే పంటకు వస్తావు. నేను కొన్ని 100 పర్యాయాలు చెప్తున్నాను. జీవం మరణం నాలుక వశం. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో మరణం ఉంది. నువ్వు దేన్ని విత్తుతున్నావు ఆ ఫలమే కోస్తావు. మరొక విషయం ఏంటి తెలుసా? నీవేదైనా దేవుని యొద్ద నుండి ఆశిస్తే, దేవుడు నా పట్ల ఇది చేస్తాడు, ఇది చేయగలడని నువ్వు విశ్వసించి దేవుని నుండి నీవేదైనా ఆశిస్తే, దేవుడు నా పట్ల ఇది చెయ్యాలి అని నువ్వు ఆశిస్తే, అది మొదట అది నా ప్రభువు చేస్తాడు, చేయగలడని నీ హృదయమందు విశ్వసించాలి. దేవుడు ఏదైతే చేస్తాడు, చెయ్యాలని నువ్వు ఆశిస్తున్నావో, నీ బిడ్డల పట్ల, నీ పట్ల, నీ వృత్తి పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఆరోగ్యం పట్ల దేవుడు ఏదైతే చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో అది నా దేవుడు చెయ్యగలడని చెప్పి 100% నీ హృదయమందు విశ్వసించాలి.
విశ్వసించిన దాన్ని నీ నోటితో ఒప్పుకోవాలి. నా దేవుడు దీన్ని చేస్తున్నాడు, నేను అనుభవించిపోతున్నాను. విత్తనం విత్తో, ఫలం కోస్తావు. విత్తనం విత్తిన తర్వాత మాట అన్నిని వెంటనే జరగదు. విత్తనం విత్తిన తర్వాత భూమి నెరలు విడాలి, ఆ భూమి మీద తేమ పడాలి, ఆ భూమి నెరలు విడవాలి, అందులోని జీవం రావాలి. అది వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి. ఒకటి గుర్తుంచుకో, నువ్వు దేవుని యొద్ద నుండి ఏది ఆశిస్తున్నావో అది ఎక్కడో లేదు. అది నా ప్రభువు చేయగలడని, నీవు దేనినైతే ప్రభు యొద్ద నుండి ఆశిస్తున్నావు అది నా ప్రభువు చేయగలడని నీ హృదయమందు విశ్వసించి నువ్వు నోటితో ఒప్పుకో. నీవు ఆశించేది, దేవుని యొద్ద నుండి ఆశించేది అది ఎక్కడో లేదు, అది నీ యొద్దన ఉన్నది. ఆమెనని చెప్పు. అది నీ యొద్దన ఉన్నది, ఆమెనని చెప్పు. నీ హృదయములో ఉన్నది, నీ నోట ఉన్నది. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. నీ వాసించేది ఒక కార్యం జరగాలంటే అది నీ యొద్దే ఉన్నది. మరలా ఆమెను చెప్పు. నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉన్నది ఏంటి? ఆయన నా పట్ల ఈ కార్యము చేయగలడు అన్న విశ్వాసం. అది నీ నోట ఉన్నది. అదేంటి? విశ్వాసపు ఒప్పుకోలు. నా ప్రభు దీన్ని చేయబోతున్నాడు, నేను అనుభవించబోతున్నాను. బూది గంతముల వరకు పరిచర్యను తీసుకుని వెళ్ళబోతున్నాడు. లక్షల కోట్ల మందికి దేవుడు సువార్త పంచిపెట్టడానికి ఈ దీనుణ్ణి, ఈ పరిచర్యను దేవుడు ఎత్తిపట్టబోతున్నాడు. నేను విశ్వసిస్తున్నాను, హృదయమందు అది నేను పలుకుతున్నాను. పౌలు అపొస్తలుడు అంటాడు, నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. విశ్వసించి మాట్లాడు. దేవుని యొద్ద నుండి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నీ యొద్దనే ఉన్నది, నీ హృదయంలో ఉంది, నీ నోట ఉంది. నా ప్రభువు చేయగలడని చెప్పి హృదయం అందు విశ్వసించు, నోటితో ఒప్పుకో. దేవునికి మహిమ చెల్లునుగాక, దేవునికి మహిమ చెల్లునుగాక. అప్పుడు నీ పెదవులు ఆదాయం ఇస్తాయి, నీ పెదవులు ఆదాయం ఇస్తాయి. నీ పెదవులు, నీ నోటి ఫలము వలన నీకు మరలా వచ్చిన చదవండి. సామెతలు 13:2. సామెతలు 13:2. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు మేలు చేసేది ఏంటి? నీ నోరను, నా నోరే అని చెప్పు. నీ నోరే నీకు మేలు చేసేది, నీ నోరే.